వైఎస్ఆర్సీపీ క్రమంగా గాడిలో పడుతుంది. దాదాపు ఏడాది పైగా కాలం పాటు తెరమరుగైపోయిన నేతలు కూడా ఒక్కొక్కరిగా తమ నియోజకవర్గాల్లో అడుగు పెడుతున్నారు. మళ్ళీ కార్యాచరణకు పూనుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల గన్నవరం, గుడివాడ ఈ రెండు కీలక నియోజకవర్గాల్లో కూడా ఇరువురు నాయకులు తిరిగి మళ్ళీ సొంత వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఏడాది పాటు నియోజకవర్గానికి, ఇంకా చెప్పాలంటే రాష్ట్రానికి దూరంగా గడిపిన నేతలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. పలు సందర్భాల్లో సవాళ్లు చవి చూడాల్సి వచ్చింది. చివరకు వల్లభనేని వంశీ దాదాపు 140 రోజుల పాటు జైలు పాలు కావాల్సి వచ్చింది. ఇలాంటి అనేక ఆటంకాలు, అవరోధాలు, జైలు జీవితాలు కూడా అధిగమించి ఇప్పుడు ఒకవైపు వల్లభనేని వంశీ, రెండో వైపు కొడాలి నాని ఇద్దరు కార్యక్షేత్రంలోకి దిగేశారు. గుడివాడలో కొడాలి నాని పరామర్శల యాత్ర ప్రారంభించారు. తన పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఇళ్లలో జరిగినటువంటి వివిధ రకాల సమస్యల సందర్భంగా ఎదుర్కొన్న అవస్థల్ని అధిగమించే ప్రయత్నానికి తోడ్పాటు అందిస్తాను అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అందరినీ పలకరించే పేరుతో వివిధ స్థాయి నేతల ఇళ్లకు వెళ్ళి కలిసి వస్తున్నారు. అదే సమయంలో వల్లభనేని వంశీ దాదాపు ఏడాదిన్నర పాటు గన్నవరం నియోజకవర్గానికి అడపాదడపా రావడం మినహా పెద్దగా సమయం ఇవ్వని ఈ మాజీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వేగంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ కార్యకర్తల ఇంట జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అన్ని చోట్ల తానున్నాను అనిపించుకుంటున్నారు. మళ్ళీ వచ్చే ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. దాంతో గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ మరోసారి చక్రం తిప్పే ప్రయత్నాలకు పూనుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ ఇద్దరు నేతలు తమకు ఎదురు లేదనుకున్న నియోజకవర్గాల్లో తమకు ఎదురే ఉండదు అని భావించినటువంటి సమయంలోనే చాలా గట్టి ఎదురు దెబ్బ తినాల్సి వచ్చింది. ఇరువురు 2024 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. వల్లభనేని వంశీ తనతో అంతకుముందు ఎన్నికల్లో తలపడిన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైతే, కొడాలి నాని తొలిసారిగా బరిలో దిగిన ఎన్ఆర్ఐ చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో చాలా తీవ్రంగా నైరాశ్యానికి గురైన ఇరు శిబిరాలు ఇప్పుడు మళ్ళీ కోలుకుని తిరిగి గాడిలో పడే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో రకరకాల కేసులు, వివిధ ఆరోపణలు, అభియోగాలు ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి రావడంతో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేసిన నేతలు ఇప్పుడిక తెగించేసినట్టుగా కనిపిస్తుంది. దేనికైనా సిద్ధమే అనే సంకేతాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అందుకనుగుణంగా చాలా జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ తిరిగి పార్టీని, తమ అనుచర వర్గాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకనుగుణంగా ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆందోళన కార్యక్రమాలకు పిలిపించింది. అలాంటి సందర్భాల్లో కూడా ఈ ఇరువురు నేతలు ముఖం చాటేశారు. చివరికి గన్నవరంలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని స్వయంగా పేర్ని నాని వచ్చి నిర్వహించాల్సిన సందర్భం వచ్చింది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఇరువురు కార్యాచరణకు పూనుకుంటున్న తరుణంలో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ గన్నవరం, గుడివాడ కూడా పుంజుకునే పరిస్థితి ఉండొచ్చు అనే అంచనా బలపడుతుంది. మరి ఎంత మేరకు ఈ మాజీలు తిరిగి తాజాగా పట్టు పెంచుకోవడంలో విజయవంతమవుతారు? ఇప్పటికే అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పక్షాల నేతని ఏ మేరకు నిలువరించగలుగుతారు? గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడలో వెనుగండ్ల రాము ఇద్దరిని ఎలా అడ్డుకోగలుగుతారు అన్నది కీలకమైన విషయం. ఇరువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఏడాది కాలంలోనే ప్రజల ఆశలు ఒమ్ము చేశారనే అభిప్రాయానికి వచ్చేశారు. తెలుగుదేశం పార్టీలోనే ఒక సెక్షన్ ఇరువురు సిట్టింగుల్ని తీవ్రంగా విభేదిస్తున్నారు. దాంతో అవన్నీ తమకు కలిసి వస్తాయన్న అంచనా వల్లభనేని వంశీలో, కొడాలి నానిలో కూడా కనిపిస్తుంది. అది ఎంత మేరకు కలిసి వస్తుంది, ఎలా పుంజుకుంటారు, ఎలా పట్టు మళ్ళీ తిరిగి దక్కించుకునే ప్రయత్నంలో విజయవంతమవుతారు? కీలకమైన విషయాలు. ఆసక్తికర నియోజకవర్గంలో అత్యంత వివాదాస్పద నేతల అడుగులు మొదలైన తరుణం చాలా ముఖ్యమైన పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది.